ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అబ్బా కొడుకులిద్దరికీ ఒక సవాల్ విసిరాడు. గట్టిగా ఆ సవాల్ను అబ్బా కొడుకులిద్దరు అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు స్వీకరిస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏం సవాలు విసిరాడు అనేది ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై విశ్లేషించుకుందాం. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈడీఎస్సీ మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, ఆ డిఎస్సీ రెండు సిబిఐకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్ నేను గట్టిగా అడుగుతాను. ఆయన కొడుకు డిఎస్సీ 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి నేను రెడీ. తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా అడుగుతాను. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే రిటర్న్ రాసి ఓన్లీ వన్స్ ఫసక్. చూసారుగా, ఒకే ఒక డైలాగ్తో ఫసక్. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చేతిలో పెట్టుకుని మరీ మాట్లాడతాడు. ఈరోజు డిఎస్సిపై అక్రమాలు జరిగాయి, సిబిఐ విచారణ జరిపించండి, లోకేష్ బాబును మంత్రి పదవి నుండి తొలగించండి అని ఏపీ ముఖ్యమంత్రికి వైసీపీ నాయకులు ఛాలెంజ్లు చేస్తుంటే, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని ఆరోపిస్తుంటే చంద్రబాబు నాయుడు దానికి ప్రతిగా డిఎస్సిలో అక్రమాలు జరగలేదంటూనే ఒక పక్క శాసనమండలిలో చర్చకి పిలిస్తే వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తూ మరోపక్క 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్పై ఆరోపణలు చేస్తున్నాడు చంద్రబాబు. దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో గట్టిగా సవాల్ విసిరాడు. 2025 డిఎస్సి పైన మరియు 2018 గ్రూప్ 1 పైన ఇద్దరం కూడా సిబిఐ విచారణకు వెళ్దాం. ఎవరు దొంగలు, ఎవరు దొరలు, ఎవరు తప్పు చేశారు మనం సిబిఐ విచారణలో తేల్చుకుందాం. అందుకు మీరు రెడీనా అంటూ అబ్బా కొడుకులిద్దరికీ ఛాలెంజ్ విసిరాడు. ఆ అబ్బా కొడుకులు ఎవరో కాదు, నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్. ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు విద్యాశాఖ మంత్రి. ఇద్దరు కూడా డిఎస్సిలో అక్రమాలు జరగలేదంటూ సిబిఐ విచారణకు సిద్ధపడాలంటూ, అదేవిధంగా తాను కూడా 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్కు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడతానంటూ జగన్మోహన్ రెడ్డి విసిరిన ఛాలెంజ్కు నిజంగా తప్పు చేయకుంటే ఏపీ ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి ఇద్దరు కూడా ఆ ఛాలెంజ్ను ఒప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పబ్లిక్గా ఛాలెంజ్ విసిరాడు. మీరు తప్పు చేయకుంటే ఛాలెంజ్కు సిద్ధం కండి. ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు సిబిఐ ఎంక్వైరీ జరిగితే ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది కదా. ఊరికే అసెంబ్లీలో కూర్చొని గ్రూప్ 1 నోటిఫికేషన్పై తప్పు జరిగింది, తప్పు చేశారు, అసెంబ్లీకి రండి రండి అంటూ పదే పదే రెచ్చగొట్టే కవింపు చర్యలు చేయటం దీనికి. ఒక పక్క డిఎస్సిపై సిబిఐ విచారణ చేయమంటే అక్రమాలు జరగలేదంటూ శాసనమండలిలో వాయిదా తీర్మానం అడిగితే దాన్ని తిరస్కరిస్తూ ఒక పక్క అసెంబ్లీలో కల్లబుల్లి మాటలు చెప్తున్నారు. ఇదంతా కాదు, మీరు సిబిఐ విచారణకు సిద్ధమా కాదా అనేది మీరే తెలుసుకోవాలి. జగన్ విసిరిన ఛాలెంజ్కు మీరు సిద్ధపడతారా లేదా అనేది మీరు తప్పు చేయకుంటే మీరు ఒప్పుకోవాలి. మీపై వచ్చిన ఆరోపణలను మీ తప్పు అని మీరు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.